లక్ష్యం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నెపం నెట్టుకుంటూ కాలయాపన చేస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి అని హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇప్పటి వరకు 50% కూడా కొనలేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రులు ఏసీ గదులు వదిలి మార్కెట్ యార్డులకి వస్తేనే రైతుల కష్టాలు తెలుస్తాయని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి కూడా అడుగుతా ఉన్నాం, పెట్రోల్ డీజిల్ మీద వ్యాట్ ధరలు తగ్గించు. ఇలా ధరలు పెరిగితే అటు కేంద్రం పెంచా ఇటు రాష్ట్రం పెంచా, ఇద్దరి మధ్యలో రైతు నగిలిపోతున్నాడు, పేదవాళ్లు నలిగిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ కేంద్రం 3 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచితే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా పెంచింది. రాష్ట్ర ప్రభుత్వం పేదల మీద ఈ నెలలో పెట్రోల్ డీజిల్ మీద వేసిన భారం 2,000 కోట్ల రూపాయలు. ఇటు రాష్ట్రం 2,000 కోట్లు పెంచింది, అటు కేంద్రం 3,000 కోట్లు పెంచింది. ఇద్దరు కలిసి 5,000 కోట్ల భారం పెట్రోల్ డీజిల్ మీద, రైతుల మీద, మధ్యతరగతి ప్రజల మీద వేసినారు. నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, మీరు ధర్నాలు చేస్తున్న రోడ్లెక్కి బానే ఉంది, నువ్వు పెంచింది తగ్గియచ్చు కదా. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 27% వ్యాట్ పెట్టిందో ఆ 27% వ్యాట్ ను తగ్గించండి, ఓ 10% వ్యాట్ తగ్గించండి. ఇలా రైతులకు భారం పెరుగుతుంది. రేపు ట్రాక్టర్ దున్నాలంటే నిన్నటిదాకా ఒక కిరాయి ఉంటుంది, రేపు 200 కిరాయి పెరుగుతుంది. వరి కోత మిషన్ కు కిరాయి పెరుగుతున్నది. మరి రైతుకు ఇటు యూరియా ధర పెంచిండ్రు, డీఏపీ ధర పెంచిండ్రు, పెట్రోల్ డీజిల్ ధర పెంచిండ్రు, కానీ మద్దతు ధర మాత్రం పెంచలేరు. ధరలు పెంచుతున్నారు, పంట కొంటలేరు, రైతులు ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉన్నది. ఒడ్లు పోసి నెల 10 రోజులు అవుతుంది. నెల 10 రోజులు అంటే ఒక బస్తాన ఉన్నారా కనీసం? ఇప్పుడే తెల్లడంగా ఇప్పుడు బత్తలు ఇచ్చిర్రు. హమాలీలు కూడా వస్తలేరు ఎవరు. ఇక మేమే ఇంకా ఇంటి వాళ్ళు ఒక్కొక్కరు వచ్చి ఇక హమాలి మేమే వేసుకుంటాను. మీరే అన్ని పనులు మీరే చేసుకుంటారు. అట్లా పోతున్నాయా? అట్లా కూడా పోతలేవు, వెహికల్ వస్తలేవు. అవి కూడా ఇంకా నెల 10 రోజులుగా అవుతుంది కావచ్చు ఆ వెహికల్ రావడానికి కూడా. ఆ ఏడుపు ఒక్కటే తక్కువ అవుతుంది ఈ వడ్ల గురించి. పండించినప్పుడు కూడా అంత ఇబ్బంది పడలేదు. ఈ ఎండ పోసుడు పోతలేవు, ఏం చెత్తలేవు. ఇక వానలు పడతాయి మధ్య మధ్యలో, గోస కాదు. ఇక ఇప్పుడు యూరియా బస్తాలు దొరికినాయి. అప్పుడు ఊరియా బత్తలు అయితే ఒక కష్టం కాదు, నాట్లేం గానీ ఆ ఊరియా బత్తలు కష్టం. ఈ వడ్లు రాగానే ఈ ఎండ పోసుడు, ఇక ఐకేపీ లేసుడు ఈ కష్టం, పోకపోడు ఈ కష్టం. రైతులకైతే మస్తు బాధ. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? కేసీఆర్ ఉన్నప్పుడు మాత్రం మంచిగా ఉండే, ఎప్పటికప్పుడు పోయేది వడ్లు మంచిగా ఉండే. ఇప్పుడైతే ఏం లేదు, రైతులు ఎక్కువ గోసపడుతున్నారు. ఇంత గోస పెట్టుకుంటే ఏమొస్తుందమ్మా? ఏం రాదు, ఇక మా కర్మ. ఇక ఆయన గెలిపించడం మా కర్మ, గెలిపించడం మీ కర్మ. మా కర్మ అయింది. అంటే మహిళల్ని కోటీశ్వరాలను చేద్దాం అనుకుంటున్నా. కోటీశ్వరాలు ఎక్కడి ఉన్నది కూడా అమ్ముకునే పరిస్థితి ఉన్నది. మీకు తులం బంగారం అన్నాడు, తులం బంగారం స్కూటీలు అన్నాడు, 2,500 అన్నాడు. అవన్నీ ఉంటే ఇక ఇట్లా ఉండేటోళ్ళమా మేము? ఇక ఈ ఎండలో కష్టపడేటోళ్ళమా? మళ్ళా ఇంకో పంట వేసే కాలం వచ్చింది, మళ్ళా ఇంతవరకు దానివే పోతలేదు. మళ్ళీ వేస్తారా ఓటు? ఇంకొకసారి అయితే ఇక మనం చచ్చిపోయినట్టే. ఇక చచ్చిపోయినట్టే. మరి మహిళలే ఓట్లు వేస్తారు, నన్ను గెలిపిస్తారు అంటాను. ఇప్పుడు